ప్రజా సంక్షేమమే టీడీపీ ధ్యేయమని బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, నియోజకవర్గ పరిశీలకులు దుగ్గల నాగేంద్ర, టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త రితీష్ రెడ్డిలు పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం బద్వేల్ పట్టణంలోని ఆర్ఆర్ కళ్యాణ మండపంలో మినీ మహానాడు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా ఎన్టీఆర్ మరియు బిజివేముల వీరారెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కష్టపడే వాళ్ళకి, కష్టం చేసే వాళ్ళకి, ఈ రోజు నుంచి ముందుకెళ్లే వాళ్ళకి, యువకులు కానీ లేదంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక దారి చూపించండి, భవిష్యత్తు కోసం చూపించండి, పోరాడే వాళ్ళకి చూపించండి. అందరికీ ఎన్నో పదవులు ఉన్నాయి, మనం ఇచ్చుకోవచ్చు. ఎవరైనా చాలా కాలంగా ఉన్న వాళ్ళని పదవులని మీ అంగీకారంతో ఇస్తే మిమ్మల్ని కూడా వేరే పదవికి ఏర్పాటు చేసి ఈ పదవులు ఎవరికైనా ఏర్పాటు చేస్తాం. అందుకే ఈ కమిటీలు కూడా మీ అందరి సహకారంతో పూర్తి చేశాం. ఎవరైనా 1, 2 ఉంటే అన్నకు అన్ని నివేదిక అర్పిస్తున్నాం. అదే విధంగా ఆ రిపోర్ట్లని మీ అందరితో చేసుకున్న కమిటీలన్నీ ఇస్తున్నాం. వాళ్ళన్ని సిఫార్సులు అధిష్టానానికి ముందుకు తీసుకెళ్తారని సభాపరంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. పార్టీలో కింద స్థాయి నుంచి పైకి ఎదుగుతున్నారు. మనం కూడా కుటుంబ పాలన అనుకోకుండా మనందరం కూడా ఒకటే, ఇక్కడ ఉన్నవారు ఒకటే విధానంగా ఒక స్ఫూర్తిదాయంగా ఈ పార్టీ అన్ని కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని నేను కోరుతున్నాను. మీ అందరికీ నేను ఇందాక చెప్పాను, ఈ రోజు నుంచి మనందరం ఈ పదవుల కంటే సమాంతరంగా కార్యకర్తలు అనుకుంటే సరిపోతారు. ఇందాక పెద్దవాళ్ళు విజయమ్మ గారు ఉన్నారు, గౌరవ అధ్యక్షురాలు మనందరికీ తల్లితో సమానం. కానీ పాత్రికేయులు కానీ ఎవరైనా రితీష్ అన్నాడు, యువనాయకుడు అన్నాడు, అన్న అన్నాడు, సార్ అన్నాడు, బాబు అన్నాడు, సమన్వయకర్త అన్నాడు, ఇన్ఛార్జ్ అన్నాడు. నాకు అటువంటిది ఏది లేదు. నేను అందుకే ఏ పదవుల కంటే మీతో పాటి మీ అన్నలో తమ్ముడుగా నిలబడాలనేసే కోరుకుంటున్నా. ఈ బాధ్యతలు మాకు బరువున్నా నా భుజస్కంధాల కంటే మీ అందరి భుజస్కంధాలతో నేను మోయగలుగుతానని అందరినీ కోరుతున్నాను. అందుకే మన మీద ఒక కల్మషం ఉంది, లేదంటే ఒక ఇబ్బంది జరిగింది. అది ఆనాడు రోషన్ గారు బీజేపీకి సీటు పోతే కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు. అన్నా నేను పోటీలో ఉండలేను, బీజేపీ అయితే కష్టపడతాను, కానీ మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీ కోసం కష్టకాలం ఉన్నా కానీ మనం అందరం ఒక త్యాగం చేయాల్సిన అవసరం వచ్చింది. సీటు ఎవరికి ఇచ్చినా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త, అది ఏ జెండా అయినా మనం నమ్మకం పెట్టుకొని నమ్మి వచ్చిన ఒక తల్లిదండ్రుల కోసం మనందరం నిలబడ్డాం. ఈ రోజు మీ అందరికీ కృతజ్ఞతలను తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆనాడు ఒక నమ్మకం కోసం మనం నిలబడాం. ఆ నమ్మకం ఎట్లా అంటే, మనం నమ్మి ఒక దళితుడు ఒక ఉద్యోగంలో ఉంటే రాజీనామా చేసి వచ్చాడు, దాన్ని నిలబెట్టుకున్నాం. అది కష్టమో వేరే జెండా ఇచ్చారని వదిలిపోలేదు, ప్రయత్నం చేశాం, దురదృష్టశాతం ఓడిపోయాం. అందుకు మీ అందరికీ ఇప్పుడు నుంచి కొత్త బాధ్యత. ఈ రోజు నుంచి నేను చెప్తున్నా, కష్టపడాలి. నేను కష్టపడుతున్నా, మరి మీరు, మిమ్మల్ని అడుగుతున్నా ప్రశ్న సూటిగా, నేను కష్టపడేదానికి సిద్ధం, మరి మీరు స్థానిక సంస్థలు వస్తాయి. మహానాడు అయిపోయిన నుంచి సంవత్సరం రోజులు టైం. మీ అందరినీ కోరుతున్నా, కష్టపడరా. మళ్ళీ ఈ స్థానిక సంస్థలో బద్వేల్ గడ్డ ఎట్లుంటారని రాష్ట్రంలో తెలియజేయాల్సిన అవసరం ఉంది మనందరం. అందుకు బాధ్యతలు పంచుకోండి దయచేసి. అతను పెద్ద, నేను పెద్దగా, మనందరం ఇది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులం. వీరారెడ్డి గారు, ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు అనేసి అందరికీ తెలియజేస్తున్నారు. అందుకు పార్టీ ఎంతో డెవలప్మెంట్ చేశారు. ఈరోజు మహానాడు గురించి అందరు పెద్దలు మాట్లాడారు. 2 ముక్కల్లో ఓపిక, గోపవరం వాళ్ళు వాల్యుబుల్ భూములన్నీ పోగొట్టుకొని సమస్యల ముందుకు గురయ్యి గుట్టెడు నీళ్లు, మనం నీళ్లు ఇచ్చాము, మనం గుట్టెడు నీళ్ల కోసం ఈరోజు అలాడుతున్నాం. బ్యాక్ వాటర్ ఉంది, దగ్గరలో ఉంది, కానీ వీళ్ళు చెరువులకు కానీ తాగునీటికి కానీ సాగునీటికి
కానీ గోపురం అట్లు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే తెలుగుగానే నీళ్ళు ఇలా రావు, పెద్ద తెలుగు రావు, గోపురం కానీ అట్లు డెడ్ కాబట్టి వాళ్ళకి నీళ్లు రావు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సోమశిల బ్యాక్ వాటర్ ద్వారా 2 TMC నీళ్లు ఇస్తామని ఆయన మనకు జీవో కూడా పాస్ చేశారు. దురదృష్టవశాత్తు ఓడిపోవడం వల్ల మనకు అది జరగకుండా ఉంది. జగన్ గారు కూడా చెప్పారు కానీ ఆయన కూడా నెరవేర్చలేదు. ఆ రోజు బహిరంగంగా ఎలక్షన్ లో వాగ్దానం అయితే చేసింది కానీ వాగ్దానం నిలుపుకోలేదు. ఇది తప్పకుండా మళ్ళా ఆ జీవో పాస్ చేసి బ్యాక్ వాటర్ దగ్గరలో ఉంది, వీళ్ళకి తాగునీరు సాగునీరు ఇవ్వాలంటే అది ముఖ్యమైన తీర్మానము. అదొకటి మళ్ళా గుర్తు చేస్తున్నా. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ తీసుకెళ్ళి తప్పకుండా చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది, మా తల్లి గారు ఉన్నప్పుడైతే మేము ఉన్నప్పుడైతే ఇక్కడ మనకు అతివృష్టి లేదు, అనావృష్టి ఎక్కువ. బోర్వాటి వాటర్లతో వాడటము, ఫ్లోరిన్ కంటామినేషన్ ఎక్కువ ఉంది. ఈ పల్లెల 7 మండలాల్లో కూడా ఈ కన్నడాలతో చాలా మంది బాధపడుతున్నారు. ఆ పట్టు మా తల్లి గారు ఈ ఫ్లోరిన్ కంటామినేషన్ ఎక్కువగా ఉంది, కన్నా వాటర్ తెప్పించి 7 మండలాలకు కూడా డ్రింకింగ్ వాటర్ ఇప్పించాలని లాస్ట్ మూమెంట్ ఆయన కోరిక, ఆయన చనిపోవడం జరిగింది. మనం కూడా ముందుకు తీసుకెళ్ళాము, చాలా వరకు శాంక్షన్ అయింది. మళ్ళా తర్వాత గవర్నమెంట్ రావడము అది అడుగులు పడడం జరిగింది. తప్పకుండా ఈ 2 కూడా నెరవేర్చిన బాధ్యత ఉంది. డ్రింకింగ్ వాటర్ అందరికీ ముఖ్యం, అవసరం. కాబట్టి మనకు టౌన్ వరకు మున్సిపాలిటీ వరకు మనకు తెలుగంగా వాటర్ వస్తుంది, పల్లెలకు లేదు. ఇది తప్పకుండా ఈ పెన్నా నుంచి కానీ లేదు తెలుగంగా నుంచి కానీ అన్ని చెరువుల ద్వారా డ్రింకింగ్ వాటర్ అన్ని పల్లెకు కూడా మంచినీటిని ఇవ్వాలని కూడా ఈ 2 సమస్యలు అతి ప్రధానమైన సమస్యలు కాబట్టి ఈ 2 చేయాలి. మూడోది ఏమంటే వెలుగొండ అక్కడి నుంచి కంచుపాడుకు బోర్మానులకు నీళ్ళు అందించేది కూడా జీవో అయింది. అది కొంచెం లేట్ అవుతుంది. దానివల్ల కూడా కంచుపాడు చెరువుకు కంచుపాడు చెరువుకు వాళ్ళకు కూడా ఈ తెలుగుగా నీళ్లు రావు. అది కూడా ఈ 3 ముఖ్యమైన ప్రధాన అంశాలు. మిగతా కూడా మండల పార్టీ అధ్యక్షులు చెప్పిన అవి ఇవి అన్ని కూడా తప్పకుండా ఈసారి మనం చేపించుకోవాల్సిన బాధ్యత మనకుంది. కాబట్టి మీ అందరికీ కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఇది తప్పకుండా చేపిస్తామని కూడా మీ అందరికీ చెప్తున్నా. ఇకపోతే మగనాడు మనం దిగ్విజయంగా చేయాలి. మన మీద బాధ్యత పెట్టినారు. మన కడప జిల్లాలో ఎక్కడా లేకుండా అంత బాగా జరిపించినారు. ఇది జగన్ ఏరియా అయినా కూడా బ్రహ్మాండంగా ఇక్కడ మహానాడు జరిపించినారని మనకు మంచి పేరు తీసుకురావాలని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే రైతు పోరుపాటు అయితేమి, లోకేష్ పాదయాత్ర అయితేమి, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన అయితేమి, ప్రతిదీ కూడా మీరందరూ మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి జన్మదిన సందర్భముగా మే 27, 28, 29లో మనం మహానాడును జరుపుకుంటున్నాము. ఈ మహానాడు పండుగ మన కడప జిల్లాలో జరుపుకునడం మనకు ఎంతో సంతోషంగా, మన అదృష్టంగా భావిస్తున్నాము. ఈ మహానాడు పండుగకు ముందుగా మనకి నియోజకవర్గ స్థాయిలో మహానాడు జరుపుకోవడం మన ఆనవాయితీ. మహానాడు సభలు నిర్వహించడానికి మనకు అవకాశం ఇచ్చిన మన నాయకులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ సార్ గారికి మన కడప జిల్లా ప్రజలు జరుగుతున్న ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మినీ మహానాడు అనగానే మహానాడును అనే ఆ పండుగను ఎలా సక్సెస్ చేసుకోవాలి, దాన్ని ఎలా సక్సెస్ చేసుకోవాలంటే మనం ఏ విభాగాలు వనరులు మనం ఎంచుకోవాలి అనేదానికి ఇక్కడ చేరిన వారందరికీ సలహాలు సూచనలు తీసుకొని తర్వాత ఏ వనరులు ఎప్పుడు సమీపించాలా, ఎంతమంది ఉండాలి, ఎన్ని కమిటీలు ఉండాలి, ఇవన్నీ చర్చించుకునేదానికే నాకు తెలిసి మీ మినీ మహానాడు ప్రీ ప్రిపరేషన్ ఫర్ ది మెయిన్ మహానాడు. కాబట్టి మనమందరం పెద్దలు ఇచ్చిన సూచనలని సలహాలు తీసుకొని రాబోయే మహానాడులో మన బద్వేల్ తాలూకా రాబోయే మహానాడుకు వెళ్ళడానికి మన బద్వేల్ తాలూకా గడపగా ఉంది. అందరూ ఇంటే మన
తాలూకా అంటే వెళ్తారు. కాబట్టి మన మీద మన తాలూకా నారా లోకేష్ గారి యోగా పాదయాత్ర అయితే కానీ విధిశర గారి పాదయాత్ర అయితేనేమి ఈ రెండు ఎంతో విజయవంతమై రాష్ట్రం మొత్తము మన బద్వేలు వైపు చూసిన పరిస్థితి మనందరికీ తెలిసిందే. కాబట్టి మీ అందరికీ ఈరోజు కూడా మన మీద అలాంటి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అలాంటి విజయవంతం చేస్తారని ప్రతి ఒక్కరూ అదే ఎక్స్పెక్టేషన్తో ఉంటారని నేను నమ్ముతున్నాను. మరి మన పెద్ద